హలో డెవలపర్స్, వెల్కమ్ టు సాయిపవన్ టెక్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం వచ్చేసి పిహెచ్పి మ్యాథ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాము. ఇది ఇంతకుముందు వచ్చేసి మనం పిహెచ్పి కాస్టింగ్ గురించి తెలుసుకున్నాం కదా. స్ట్రింగ్, ఇంటూ, ఫ్లోట్, బూలియన్, అరే, ఆబ్జెక్ట్, అన్సెట్ వాల్యూస్ని మనకు నచ్చిన డేటా టైప్లోకి కన్వర్ట్ ఎలా చేసుకోవాలనేసి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇందులో వచ్చేసి పిహెచ్పి మ్యాథ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి జస్ట్ ఆల్రెడీ ఫంక్షన్స్ డిఫైన్ అయి ఉంటాయి. జస్ట్ మనం వీటిని కాల్ చేసి అందులో వాల్యూని పాస్ చేసుకుంటే సరిపోతుంది. ఫంక్షన్ కాలింగ్ ఎలా ఐడియా ఉందంటే మనకి ఈజీ వే అనమాట. సో ఇంతకుముందు రాసిన కోడ్ని నేనైతే కామెంట్ చేసేసాను. సో మన ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయి జస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే పై ఫంక్షన్ ఒకసారి ఎకో కొట్టి చూద్దాం. ఓకే, ఎకో ఇది ఉంది కదా పై. ఓకే, పై ఫంక్షన్ని నేను కాల్ చేస్తున్నా. ఓకే, పై ఫంక్షన్ని కాల్ చేస్తే ఏం జరుగుతుంది? సో పై వాల్యూ అనేది మనకి చూపిస్తుంది. సో ఇది మనకి ఎలా ఉంటుంది? డంప్ ఒకసారి డంప్ కొట్టి పై కొట్టి మనం ఇక్కడ చూసుకున్నామంటే కనుక ఫ్లోట్ వాల్యూ మనకి ఇక్కడ చూపిస్తుంది. అలానే పిహెచ్పి మినిమం, మ్యాక్సిమం వాల్యూస్ ఇవన్నీ ఏంటంటే యారే ఫార్మాట్లో మనం ఇక్కడ కామాతో సపరేట్ చేసి ఇచ్చుకున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అందులో ఈ మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది మెథడ్. ఓకే, ఇక్కడ సపోజ్ ఎంఐఎన్ మిన్ పెట్టాను అనుకోండి. ఇందులో 44, 88, -2, -99, 30 పెట్టాను అనుకోండి. ఇందులో మినిమం ఎంత? 99, -99. సో -99 చూపిస్తుంది. అలానే మ్యాక్సిమం వచ్చేసి పిహెచ్పి మ్యాక్స్ అని కొట్టాను అనుకోండి. ఇందులో మ్యాక్స్ మెథడ్ వచ్చేసి ఇందులో మ్యాక్సిమం వాల్యూని చూపిస్తుంది అనమాట. సో అదేవిధంగా అబ్సల్యూట్, ఏపీఎస్ అంటే అబ్సల్యూట్ వాల్యూ, అప్రాక్సిమేట్ వాల్యూ మనకి ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఓకే, var_dump కొట్టి ఏబిఎస్ అని పెట్టి అందులో సింగిల్ ఆర్గ్యుమెంట్ ఒక 60.99 అని పెట్టాను అనుకోండి. సో దీనికి అబ్సల్యూట్ వాల్యూ వచ్చేసి 60. సో ఈ విధంగా మనకి అబ్సల్యూట్ రౌండ్ చేసి చూపింది అబ్సల్యూట్గా నియర్ బై. ఓకే, ఒక్క నిమిషం, ఇక్కడ నేను బిఆర్ ట్యాగ్స్ పెట్టినాను లైన్ బై లైన్ రావడం కోసం. ఓకే, అబ్సల్యూట్ వాల్యూని మనకి చూపిస్తుంది. సపోజ్ నేను ఇక్కడ -69 పెట్టిన, సో ఇది మనకి మైనస్లో పాజిటివ్ వాల్యూస్ని మనకి చూపిస్తుంది అనమాట. ఇట్ రిటర్న్స్ ఓన్లీ పాజిటివ్ వాల్యూ ఆఫ్ ద నెంబర్. ఓకే, ఆఫ్ ఏ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ రూట్ వాల్యూ. సో డంప్లో స్క్వేర్ రూట్ వచ్చేసి సపోజ్ -69 స్క్వేర్ రూట్ ఎంత ఉంటుంది? ఇట్ ఏ నాట్ ఏ నెంబర్ లెక్క డిఫైన్ చేస్తుంది. దీనికి స్క్వేర్ రూట్ ఎంత చూపిస్తుంది? సో మనకి ఏదైనా తెలిసిన వాల్యూని పెట్టుకుందాం, ఇంకా మీకు బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. మ్యాక్సిమం 6. సో 8 స్క్వేర్ రూట్ వాల్యూ 8. ఓకే, ఇట్లా రౌండ్ ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుంది అంటే ఇక్కడ నేను ఇది కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. బ్రేక్ ట్యాగ్ ఇందులో డంప్లో రౌండ్ ఏం చేస్తుందంటే 64.1 ఇచ్చాను అనుకోండి. దీని రౌండ్ ఫిగర్ 64 వస్తుంది. ఓకే, అదే నేను 64.59 ఇస్తే కనుక 65కి వెళ్ళిపోతుంది. సో రౌండ్ వాల్యూ. సో 5 ఆఫ్టర్ 5 లోపు ఉంటాయి కదా రౌండ్ ఎలా చేస్తాం? సేమ్ మెథడ్ ఇక్కడ యూజ్ చేస్తుంది. తర్వాత ఇది ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ చేస్తుంది. ఓకే, పిహెచ్పి ర్యాన్ అంటే ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేస్తుంది. ఒక్క సెకండ్, ఇందులో వచ్చేసి ర్యాన్లో ఈ ఆర్గ్యుమెంట్ ఏది పాస్ చేయరు. సో మనకి సమ్ డిఫరెంట్ ర్యాండమ్ నెంబర్స్ని ఇది ఎవ్రీ టైము క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అలానే సపోజ్ ఇందులో ఆర్గ్యుమెంట్స్కు పాస్ చేసుకోవాలనుకుంటే కనుక 1 నుంచి 1, 2, 3, 4 అంటే నాకు 4 ర్యాండమ్ నెంబర్స్ కావాలి అంతే. ఎనీ 4 ర్యాండమ్ నెంబర్స్ రీలోడ్ చేసినప్పుడు క్రియేట్ అవ్వనుకుంటే ఇలా మనం పెట్టుకున్నా ఉంటే 4 ర్యాండమ్ నెంబర్స్ అనేవి మనకి జనరేట్ అవుతాయి. ఓన్లీ 4.
ఎటువంటి వాల్యూ ఇవ్వకపోతే కనుక సో మీకు అది ఇట్లా జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే దాని ఇష్టం. నెక్స్ట్ ఏముంది, కంప్లీట్ PHP మ్యాథ్ రిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ ఫంక్షన్స్ అన్నీ మనం జస్ట్ ఫంక్షన్స్ ఇవి ఏంటంటే జస్ట్ మనకి ఫంక్షన్ ఎలా కాల్ చేసుకోవాలో ఐడియా ఉంటే చాలు, అందులో ఆర్గ్యుమెంట్స్ ఎన్ని పాస్ చేయాలి ఇలా మనకు ఒక ప్రాపర్ ఐడియా ఉంటే కనుక మనకి ఇది క్లారిటీ వచ్చేస్తుంది. జస్ట్ యూజ్ కేసెస్ అయితే మాత్రం ఇలానే ఉంటాయి. మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి పై వాల్యూ, ర్యాండమ్ నెంబర్స్కి ఆర్గ్యుమెంట్స్, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఎలా వర్క్ అవుతుంది. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇందులో వచ్చేసి కాన్స్టెంట్లు, PHP కాన్స్టెంట్లు. ఆల్రెడీ మనం కాన్స్టెంట్స్ గురించి మామూలుగా కాన్స్టెంట్లు డిఫైన్ చేయడానికి ఎలా డిఫైన్ చేస్తామంటే జనరల్గా PHPలో నెక్స్ట్ కాన్స్టెంట్ కీవర్డ్ పెట్టి అందులో టెస్ట్ అనేసి పెడుతున్నా. ఓకే టెస్ట్లో ఒక వాల్యూని నేను అసైన్ చేస్తాను, ఒక ఇంటూ వాల్యూని అసైన్ చేస్తాను. నేను ఏం చేస్తున్నాను, దీన్ని ఎకో టెస్ట్ అని పెట్టి నేను ఎకో చేశానంటే కనుక వాల్యూ 1 అని ప్రింట్ అవుతుంది. ఓకే ఇది నథింగ్ బట్ ఒక వేరియబుల్ టైపే, కాకపోతే కనుక కాన్స్టెంట్ ఒకసారి డిఫైన్ చేస్తామంటే మళ్ళీ రెండోసారి సేమ్ కాన్స్టెంట్ని మనం డిఫైన్ చేయలేము అనమాట, ఎర్రర్ త్రో చేస్తుంది. ఆల్రెడీ కాన్స్టెంట్ డిఫైన్ అయిపోయింది అనేసి ఇట్లా ఒక ఎర్రర్ త్రో చేస్తుంది. కానీ వేరియబుల్స్కి అలా ఉండదు, మనం ఒకే వేరియబుల్ని ఒకే నేమ్తో మనం ఎన్నిసార్లైనా డిఫైన్ చేసుకోవచ్చు. సో కాన్స్టెంట్లో ఇది కూడా సేమ్ లెక్క డేటాని అందులో స్టోర్ చేసుకుంటుంది. ఓకే నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏంటంటే ఇట్లా డిఫైన్ అనే కీ యూజ్ చేస్తున్నాం. డిఫైన్ అని ఒక కీ పెట్టి ఇందులో మనకు కావాల్సిన కాన్స్టెంట్ని స్ట్రింగ్ లాగా డిఫైన్ చేసుకుంటున్నాం, అందులో మనకు కావాల్సిన వాల్యూని ఇచ్చుకుంటాం అనమాట. సో దీన్ని యాక్సెస్ చేసుకోవాలనుకున్న సేమ్ ఓకే ఎకో టెస్ట్ అని కొట్టామంటే కనుక సేమ్ వాల్యూ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏదైతే డిఫైన్ చేసి ఇక్కడ ఇచ్చామో సేమ్ దీనికి పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు. సేమ్ కాకపోతే ఇక్కడ డిఫైన్ అనే కీ యూజ్ చేస్తున్నాం, ఇక్కడ డైరెక్ట్గా కాన్స్టెంట్ కీ పెట్టేసి అందులో వాల్యూని అసైన్ చేస్తున్నాం కాన్స్టెంట్కి. ఓకే నెక్స్ట్ అనేది బ్లాక్ స్కోప్. ఇంకా ఏం ఇంకలో నెక్స్ట్ సేమ్ లైక్ డిఫైన్కి కాన్స్టెంట్ అరేస్ కాన్స్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేం ఎగ్జాంపుల్ చెప్తాం సేమ్ ఓకే ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒకసారి మనం టెస్ట్ చేద్దాం అనమాట. సపోజ్ డిఫైన్ అనేకి నేను పెట్టలేదు, డైరెక్ట్గా టెస్ట్ అని పెట్టాను. టెస్ట్లో ఒక యారే క్రియేట్ చేస్తున్నా. సో యారేలో హాయ్ టెస్ట్ అని పెడుతున్నా. ఓకే దీన్ని నేను ఇప్పుడు కాన్స్టెంట్ అనేది అరేలో డిఫైన్ అయిపోయింది కదా, సో ఎటువంటి ఎర్రర్ అయితే త్రూ అవ్వలేదు. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ ఆర్ వేస్తున్నా. ఓకే లేదంటే సరే ప్రింట్ ఆరే కొడదాం. ప్రింట్ ఆర్ చేసి అందులో టెస్ట్ని నేను టెస్ట్ని ప్రింట్ చేస్తున్నా. సో అరేలో వచ్చింది. సో అరే ఆఫ్ 0 అంటే టెస్ట్ ఆఫ్ 0 అని పెట్టాను అనుకోండి. సో ఏమొచ్చింది హో వస్తుంది. సేమ్ లైక్ డిఫైన్లో కూడా సేమ్ ఇలానే మనకి డిఫైన్ అన్న కీ పెట్టేసుకొని అరే ఫార్మాట్లో డిఫైన్ ఇక్కడ వచ్చేసి కాన్స్టెంట్ నేమ్ నెక్స్ట్ వచ్చేసి కామాతో సపరేట్ చేసి క్యారీ పెట్టుకొని అరేలో మనకి కావాల్సిన వాల్యూస్ని యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే దీన్ని మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే సేమ్ లైక్ ప్రింట్ ఆర్. ఓకే ఇలా అనమాట. సో కాన్స్టెంట్ ఆర్ గ్లోబల్ ఇక్కడ const cannot be created inside another block scope like inside function if statement define created inside another scope. సో దీనికి రిలేటెడ్ ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఇంకేమన్నా మనం చెక్ చేసుకుందాం. ఓకే మనకి ఇందులో వచ్చేసి ఎగ్జాక్ట్లీ దీనికి వచ్చేసి మనం ఈ డిఫైన్ ఏదైతే ఉందో దీన్ని మనం బ్లాక్ లెవెల్లో క్రియేట్ చేసుకోవచ్చు.
ఈ కాన్స్ట్ అనేది గ్లోబల్ లెవెల్లో మాత్రం క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. సపోజ్ నేను ఒక కాన్స్టెంట్ క్రియేట్ చేస్తున్నా. సో డైరెక్ట్గా ఒక కాన్స్ట్ అని టెక్స్ట్ అనేసి ఒకటి క్రియేట్ చేసి ఇందులో HELLO అని పెట్టి దీన్ని నేను ఏం చేస్తున్నాను, ఎకో కొడుతున్నా. ఓకే, ఎకో కొడితే మామూలుగా వచ్చేసింది, మనకి వాల్యూ ప్రింట్ అవుతుంది సేమ్. కానీ ఇదే కాన్స్టెంట్ని నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి దానికి టెస్ట్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. దీని లోపల నేను కాన్స్టెంట్ కీ పెడితేనే మనకి కాన్స్టెంట్ కీ పెట్టి టెస్ట్ అని పెట్టేసి దానికి ఒక వాల్యూ అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నా. కాకపోతే ఏంది, మనకి ఇక్కడ ఎర్రర్ త్రో చేసేస్తుంది. ఇక్కడ మామూలుగా ఐడిలోనే చూపించేస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ కాన్స్టెంట్ అనేసి వచ్చేస్తుంది. ఓకేనా, మనం ఇది తీసేసి డిఫైన్ అని పెడుతున్నా. డిఫైన్ ఫంక్షన్ లోపల డిఫైన్ అని పెట్టి అప్పుడు కాన్స్టెంట్ ఒకటి టెక్స్ట్ అని ఇచ్చి దానికి నేను ఒక వాల్యూ ఇస్తున్నా. ఓకే, ఈ వాల్యూని నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఎకో చేస్తున్నా. ఓకే, డైరెక్ట్గా ఫంక్షన్ లోపల నేను ఇచ్చాను. ఫంక్షన్ లోపల ఏదైతే వాల్యూ ఇచ్చానో నేను దీన్ని బయటకు యాక్సెస్ చేసుకోనికి ట్రై చేస్తున్నా. సో ఇక్కడ ఏమవుతుంది, అన్డిఫైన్డ్ కాన్స్టెంట్ అనేసి వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు ఈ ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఓకే, ఎకో కొడితే ఏమవుతుంది, జస్ట్ వాల్యూ అనేది ప్రింట్ కాదు, జస్ట్ ఫంక్షన్ అయితే కాల్ అయింది, ఎటువంటి ఎర్రర్ లేదు. ఈ కాన్స్టెంట్ని అక్కడ డిఫైన్ చేసినాను కదా, బ్లాక్ లెవెల్లో ఎకో కొట్టానంటే ఏం జరుగుతుంది, ఈ ఫంక్షన్ ఈ బ్లాక్ లెవెల్లో ఎకో అవుతుంది. ఎకో అయిపోయిన తర్వాత ఇది మనకి ఇక్కడ డైరెక్ట్గా చూపిస్తుంది. సో ఫంక్షన్ లోపల కాబట్టి రిటర్న్ అయినా కొట్టుకోవచ్చు. రిటర్న్ కొట్టుకొని ఇక్కడ మనం ఎకో కొట్టామంటే సో వాల్యూ అయితే చూపిస్తుంది. కాకపోతే కనుక కాన్స్టెంట్ కీవర్డ్ అనేది ఫంక్షన్ లోపల మనం డిఫైన్ చేసి మనం దానికి వాల్యూ అసైన్ చేయలేము. ఈ డిఫైన్ అనే కీవర్డ్ యూజ్ చేసామంటే బ్లాక్ లెవెల్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దీన్ని గ్లోబల్ లెవెల్లో యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా బ్లాక్ లెవెల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను గ్లోబల్ లెవెల్లో యూజ్ చేసుకొని దీన్ని నేను ఇక్కడ ఎక్కువ కొట్టినా సరే వాల్యూ వచ్చేస్తుంది. కానీ ఈ కాన్స్ట్ అనే కీ ఏదైతే ఉందో ఈ కాన్స్టెంట్ కీతో మనం ఏదైనా కాన్స్టెంట్ని డిఫైన్ చేస్తామో దీన్ని ఓన్లీ గ్లోబల్గా మాత్రమే అసైన్ చేసుకోగలం. బ్లాక్ లెవెల్ అంటే ఇన్సైడ్ ద ఫంక్షన్ లోపల కానీ మనం ఇలా చేయలేమన్నమాట. సో దీనికి అర్థమైతే ఇదే. సో ఇక్కడ నెక్స్ట్ కాన్స్టెంట్లు అయిపోయినాయి. నెక్స్ట్ కాన్స్టెంట్స్ ఆర్ గ్లోబల్. నెక్స్ట్ ఏముంది అంతే. సో ప్రజెంట్ అయితే కనుక ఇప్పటి వరకు అయితే ఈ కాన్స్టెంట్ల గురించి అయితే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు PHP మ్యాజిక్ కాన్స్టెంట్లు ఎలా వర్క్ అవుతాయి, ఈ క్లాసెస్ DAR ఫైల్ PHPలో బై డిఫాల్ట్ క్రియేట్ చేసిన కాన్స్టెంట్లు అనమాట. వీటిని మ్యాజిక్ కాన్స్టెంట్లు అంటారు. ఇవి ఎలా యూజ్ చేస్తారనేసి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ నేను మీకు ఇంకా ఫ్యూచర్లో పెడతాను. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.